హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి మెడికల్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే మనకి ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మనం రిజెక్ట్ చేసేస్తారా లేదా రీమెడికల్ రాస్తారా, ఓకేనా. అలాగే మనకి ఐసైట్ అనేది ఏ విధంగా చూస్తారు, అలాగే ఫ్లాట్ ఫుట్ అలాగే నాక్ని అనేది ఏ విధంగా చెక్ చేస్తారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా గైస్. వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ చెక్ చేసి ఏంటంటే మనకి బ్లడ్ టెస్ట్, అలాగే యూరిన్ టెస్ట్, అలాగే చెస్ట్ ఎక్స్రే అనేది చెక్ చేస్తారు. ఎందుకంటే రిపోర్ట్ రావడానికి టైం తీసుకుంటాయి కాబట్టి, ఒక టైం అనేది ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి. బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉంది, ఓకేనా, అలాగే మన బ్లడ్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయా అన్న గురించి చెక్ చేసుకోవడానికి ఇది చూస్తారు, ఓకేనా. మనకి ఏమైనా హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే, బాగా తక్కువ ఉంటే కానీ మనం రిజెక్ట్ చేయరు, ఓకేనా. నార్మల్గా కానీ కొంచెం లైట్గా తక్కువ ఉన్నా కానీ మనల్ని ఫిట్ చేయడానికి అవకాశం అనేది ఉండటం జరుగుతుంది, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే యూరిన్ టెస్ట్ చేసే ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ ముందు మనం వాటర్ అనేది బాగా తాగాలి. ఎందుకంటే మన యూరిన్ అనేది యెల్లోయిష్ కింద ఉండకుండా నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి, ఓకేనా. యెల్లోయిష్ కింద ఉందంటే మన యూరిన్లో బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉన్నాయి అని రిపోర్ట్ అనేది వస్తుంది కదా, కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అని రిపోర్ట్ వస్తుంది. దానికి మనకి అన్ఫిట్ చేయడానికి రీమెడికల్ రీమెడికల్లో చూస్తారు, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు మనకి చెస్ట్ ఎక్స్రే ఎందుకు తీస్తారంటే మనకి రిబ్స్ ఉంటాయి కదా, ఎముకలు, సైడ్ ఎముకలు, అవన్నీ సమస్య సరిగ్గా ఉన్నాయా లేవా, ఓకేనా, ఏమైనా వంకరగా ఉన్నాయా, ఏమైనా ఇరిగినాయా, ఏమైనా ఫ్రాక్చర్ అయ్యి ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనకి చెస్ట్ ఎక్స్రే తీయడం జరుగుతుంది, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి మన బాడీ చెకప్ అనేది ఫస్ట్ మన కళ్ళ దగ్గర నుంచి కాళ్ళు దాకా చేయవచ్చు, లేదా కాళ్ళు దగ్గర నుంచి మొదలుకొని పైకి వచ్చి కళ్ళ దాకా చేయవచ్చు. అది డాక్టర్స్ ఒపీనియన్ బట్టి ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ మనం కళ్ళ దగ్గర నుంచి వెళ్దాం. కళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ సైట్. లాస్ట్ ఇయర్ చాలామంది మెడికల్ రిజెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా లాంగ్ సైట్ ఉన్న వల్ల అయిపోయారు, ఓకేనా. లాంగ్ సైట్ ఎలా చెక్ చేస్తారంటే మనం ఒక చోట నుంచి పెడతారు, మన నుంచి 6 మీటర్స్ ఎవేలో ఒక ఐ చార్ట్, ఇలాంటి చార్ట్ ఒకటి ఉంటుంది, ఓకేనా. ఇలాంటి చార్ట్ ఒకటి ఉంటుంది, ఓకేనా. మన దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటాడు, అలాగే ఆ చార్ట్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఐ చార్ట్ దగ్గర మన దగ్గర ఉన్న కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే ఒక కన్ను మోస్తాడు. అక్కడ చార్ట్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ ఏంటంటే ఒక్కొక్క లెటర్ చెప్పిస్తూ ఉంటాడు, మనం చెప్తూ ఉంటాం, ఓకేనా. లాస్ట్ లైన్ చూసారు ఇక్కడ, ఈ లాస్ట్ లైన్ చెప్తే మనకి లాస్ట్ లైన్లో ఉన్న లెటర్స్ చెప్తే 6/6 అనేది వచ్చేస్తుంది, ఓకేనా. ఎవరికైనా ఏమన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అక్కడ ఆల్రెడీ మనం అందరిని ఒక చోట కూర్చోబెడతారు, ఓకేనా. 15 మెంబర్స్ 20 ఒక డాక్టర్కి వచ్చి 15 to 20 మెంబర్స్ దాకా ఉంటారు. వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు, మన ఎదురుగానే చార్ట్ ఉంటుంది, ఓకేనా. మీరు అక్కడ కూర్చున్నప్పుడు వెంటనే లాస్ట్ 2 లైన్స్ అనేది బాగా బైహెడ్ చేయండి, ఓకేనా. ఓకేనా. బైహెడ్ చేసినట్లయితే ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి అనేది బైహెడ్ చేయండి. అలాగే మీ మెడికల్ వచ్చేలోపు ఒక 2-3 ఐ చార్ట్లు అనేవి చదవండి, ఓకేనా. ఇది ఎవరికైతే ఐసైట్ ఉంది, మాకు లాస్ట్ లైన్ కనబడట్లేదు అనుకుంటారో వాళ్ళకి మాత్రం, ఓకేనా. ఒకవేళ మీరు లాస్ట్ లైన్ చెప్పకపోతే మిమ్మల్ని డైరెక్ట్ రిజెక్ట్ చేశారు, మీకు అనేది రీమెడికల్ అనేది రాయడం జరుగుతుంది, ఓకేనా. రీమెడికల్లో అక్కడ డాక్టర్ బట్టి మీరు ఫిట్ అవ్వచ్చు, లేదా అన్ఫిట్ అనేది ఆగిపోవచ్చు, ఓకేనా. అంతే, ఇంకా లాంగ్ సైడ్ గురించి, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే కళ్ళకి సంబంధించి కలర్ బ్లైండ్నెస్ ఇలాంటి ఒక బుక్ ఉంటుంది డాక్టర్ దగ్గర, ఓకేనా. ఆ బుక్లో ఏంటంటే ఇలాగ యానిమల్స్ బొమ్మ కానీ, ఓకేనా, లేదా ఇలా ఏదైనా మ్యాప్ కింద ఉంటుంది, ఆ దారి అనేది మనం ఎలా ఉందో మనం చెప్పాలి, ఓకేనా. లేదా ఇలా నెంబర్స్ కానీ, లేకపోతే లెటర్స్ కానీ, ఓకేనా, ఆల్ఫాబెట్స్ కానీ ఏయోటి ఉంటాయి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ నా నెంబర్స్ని చూసారా, ఇలా నెంబర్స్ కానీ కిందకి మ్యాప్ ఇచ్చాడు, ఓకేనా. మ్యాప్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ కూడా ఈ బుక్లు అనేది ఉండడం జరుగుతుంది. అన్నీ ఒక 1 by 1 ర్యాండమ్గా అడుగుతూ ఉంటారు, ఓకేనా. మనం చెప్పేస్తే పర్వాలా, చెప్పకపోతే మనకు కలర్ బ్లైండ్నెస్ లేని వాళ్ళు చెప్పేస్తారు, ఉన్నవాళ్ళు చెప్పలేరు. కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం మ్యాక్సిమం 99% వరకు అన్ఫిట్ చేసేస్తారు, ఓకేనా.
తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే కళ్ళకి సంబంధించి మూడోది వచ్చేటప్పటికి మెల్లకన్ను స్క్వింట్ ఐ. ఓకేనా. ఎవరికైనా మెల్లకన్ను ఉన్నట్లయితే వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఫిట్ చేసేస్తారు. ఎవరిని కూడా మెల్లకన్ను రిజెక్ట్ అనేది చేయరు. ఓకేనా. అది మెల్లకన్ను ఎలా చెక్ చేస్తారంటే మన ముందు ఒక కంటి దగ్గర ఒక పెన్ ఒకటి పెడతారు. ఆ పెన్ ఎటువైపు తిరుగుతుందో ఆ పెన్ కానిస్టేబుల్ ఎటువైపు తిప్పుతున్నాడో మనం కూడా కన్ను అనేది అటువైపే తిప్పాలి. ఓకేనా. అలా తిరిగినట్లు మనం అలా తిప్పినట్లయితే వాళ్ళు తెలిసిపోతుంది. మెల్లకన్ను ఉన్నవాళ్ళు సరిగ్గా 2 గుడ్లు కూడా ఒకేలా తిరగవు. ఓకేనా. మెల్లకన్ను లేని వాళ్ళు ఏంటంటే మామూలుగా 2 గుడ్లు కూడా ఒకేలాగా సేమ్ ఒకటి ఎలా తిరిగింది ఒకటి ఎలా తిరిగింది 2 కూడా ఒకేలా తిరుగుతాయి. ఓకేనా. ఇంకా మూడోది వచ్చేటప్పటికి కంటికి సంబంధించి నాలుగో టెస్ట్ ఏంటంటే షార్ట్ సైట్. మనకు ఒక చిన్న బుక్ లాంటిది ఇస్తాడు. దాంట్లో చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి. అవి అనేది మనం చదవమంటాడు. ఓకేనా. మ్యాక్సిమం అందరూ కూడా షార్ట్ సైట్లో అనేది క్వాలిఫై అయిపోతారు. ఓకేనా. ఏంటంటే ఎవరైతే ఐ సైట్ ఉంది, ఓకేనా, లాంగ్ సైట్ ఉందనుకున్న ఎక్కువగా క్యారెట్స్ అవి తినండి. క్యారెట్స్ అలాగే ఆకుకూరలు అనేది తినండి. ఓకేనా. మొబైల్కి టీవీకి ఎంత వీలైతే అంత దూరంగానే పెట్టండి. ఓకేనా. కళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా. మ్యాక్సిమం అక్కడ అనేది మీరు ఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ముక్కుకు సంబంధించి డిఎన్ఎస్. ఓకేనా. డీవియేటెడ్ నేషనల్ స్పెక్ట్రమ్. ఓకేనా. మనకి ఏంటంటే ముక్కులో గోడను చూసారా ఇలా స్ట్రైట్గా ఉంటే పర్వాలా, ఇలా ఏమైనా బెండ్ అయ్యి ఉంటే ఓకేనా మనకి అనేది మనం డైరెక్ట్గా అన్ఫిట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. రీమెడికల్ రీమెడికల్ అనేది మనం అన్ఫిట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. అది కూడా డిఎన్ఎస్ అనేది కొంతమందికి 5% అలా ఉంటుంది. 5% లైట్గా ఉంటే పర్వాలా, బాగా సివియర్గా ఉంటే మాత్రం అన్ఫిట్ చేసేస్తారు. లైట్గా ఉంటే డిఎన్ఎస్ ఏం మాత్రం పర్వాలేదు, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకేనా. ఇలా స్ట్రైట్గా ఉంటే పర్వాలా. అలాగే డిఎన్ఎస్ ముక్కు మధ్యలో గోడ ఉంటుంది. ఆ గోడ అనేది మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి డిఎన్ఎస్. ఓకేనా. అలాగని ఇప్పుడు ఆపరేషన్ అనేది డిఎన్ఎస్ సంబంధించిన ఆపరేషన్ చేయించుకోకండి. ఎందుకంటే చేయించుకున్నారంటే 20 days రెస్ట్ తీసుకోవాలి. మీ ఫిజికల్ అనేది రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అనేది చేయలేరు. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే మన ఇయర్స్ చెక్ చేస్తారు. ఇయర్లో మనకి ఏమన్నా బ్యాక్టీరియా ఉందా, ఫంగస్ ఉందా ఏంటని చెక్ చేస్తారు. ఓకేనా. మన మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఏంటంటే మన ఇయర్స్ అనేది శుభ్రంగా క్లీన్ అనేది చేయించుకొని వెళ్తే బెటర్. ఓకేనా. మ్యాక్సిమం ఇయర్స్లో ఎవరికి ప్రాబ్లం ఉండి రిజెక్ట్ అయినట్టు ఎక్కడా లేదు. ఓకేనా. ఎవరిని కూడా రిజెక్ట్ అనేది చేయరు. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి టీత్. ఓకేనా. మన పళ్ళు ఏంటంటే కొంతమందికి పుచ్చిపోయి గట్ట ఉంటాయి. పుచ్చిపోయినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. పుచ్చిపోయిన ఇది సిమెంట్ పెట్టించుకొని పైన క్యాప్ పెట్టించుకోండి. ఒకవేళ ఎవరికన్నా పన్ను ఊడిపోయినా, ఒక పన్ను ఊడిపోతే పర్వాలేదు, 2, 3 బాగా ఎక్కువ 2 కానీ 3 కానీ 4 కానీ అలా ఊడిపోయినట్లయితే ఆ పన్ను అనేది మామూలుగా టెంపరీ పన్ను అనేది పెట్టించుకోండి. ఓకేనా. ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకేనా. పళ్ళకి సంబంధించి 14 పాయింట్లు అనేది రావాలి. ఓకేనా. 14 పాయింట్లు రాకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. ఓకేనా. మ్యాక్సిమం ఏంటంటే టీత్లో అందరూ కూడా ఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. మీకు ఏమైనా ముందు మెడికల్ ఎగ్జామినేషన్లో ఏమైనా చిన్న ప్రాబ్లం ఏమైనా వచ్చినా కానీ తర్వాత మీకు రీమెడికల్ అనేది ఫిట్ అన్నీ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఏంటంటే టాటూస్. బాడీ మీద టాటూస్ ఎక్కడ ఉన్నా కానీ మనకి 100% అన్ఫిట్ చేసేస్తారు. ఓకేనా. ఎటువంటి ఎగ్జామ్షన్ అనేది ఉండదు. ఓకేనా. టాటూస్ ఉన్న వాళ్ళని 99%, 100% అని రిజెక్ట్ చేసేస్తారు. ఓకేనా. ముఖ్యంగా చేతి మీద టాటూస్ ఉన్న వాళ్ళని ఏంటంటే రిజెక్ట్ చేసేస్తారు. తర్వాత ఏంటంటే కొంతమందికి అపెండిక్స్ ఆపరేషన్ జరుగుద్ది. స్టిచ్చెస్ అయిపోద్ది. మనకి ఏంటంటే మనకి పై మచ్చలు అనేవి కనబడుతూ ఉంటాయి. ఓకేనా. అలాగే మనకి ఎక్కడైనా సర్జరీ మచ్చలు అనేవి కనబడతాయి. ఆ సర్జరీ మచ్చలు ఏం చేస్తారంటే అడుగుతాడు, మనం చెప్తాం వాళ్ళకి అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది, లేదా సర్జరీస్ జరిగింది, ఇంకో పలానా సర్జరీ జరిగిందని చెప్తాం. చెప్పిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే స్కాన్ చేసి అసలు బాడీలో స్కాన్ చేయించాడు. స్కాన్ చేయించి బాడీలో లోపల ఏమైనా మొత్తం ఆరిపోయిందా, ఇంకేమన్నా ఉందా, పచ్చి ఏమైనా ఉందా. ఓకేనా. పచ్చి ఉంటే రిజెక్ట్ చేసేస్తాడు. పచ్చి ఏం లేకుండా నార్మల్గా ఉంటే మాత్రం మనల్ని ఫిట్ అన్ని చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఏంటంటే మనకి నాక్ని ఎలా చెక్ చేస్తారంటే మన కాళ్ళు 2 దగ్గరికి పెట్టి వి షేప్లో అంటే మడాలు 2 టచ్ అవ్వాలి. వి షేప్ ఆకారంలో ఉండాలి. ఓకేనా. వి షేప్ ఆకారంలో పెట్టమంటాడు. పెట్టినప్పుడు మనం ఈ ఉంటాయి కదా నీస్ అనేవి 2 కూడా మోకాళ్ళు అనేవి 2 కూడా టచ్ అవ్వకూడదు. ఓకేనా. లైట్గా
ఆడు స్కేల్ ఎట్టి పైకి కిందకి ఆడిస్తాడో మనకి టచ్ అవ్వకుండా ఉండాలి. ఓకేనా. మ్యాక్సిమం అందరికీ కూడా టచ్ అవ్వకుండానే ఉంటాయి. ఎవరికైనా టచ్ అయినట్లు ఉంటే కొంచెం లైట్గా బిగబెట్టండి. ఓకేనా. బిగబెడితే కొంచెం ఫిట్ అయిపోతారు. బాగా ఇలా ఉంటే మాత్రం అన్ఫిట్ చేసేస్తారు, ఇలా ఉంటే మాత్రం ఫిట్ చేసేస్తారు. ఓకేనా. ఇంకోటి ఇక్కడ పిక్చర్లో కనబడి చూసారు, ఫస్ట్ పిక్చర్లో ఉన్నట్టయితే ఫిట్ చేసేస్తారు. సెకండ్ కానీ థర్డ్ కానీ ఉంటే మాత్రం డైరెక్ట్గా అన్ఫిట్ చేసేస్తారు, లేదా రీమెడికల్ రాసి అన్ఫిట్ అనేది చేయడం. అన్ఫిట్ అనేది గ్యారంటీ. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విరికోజ్ వెయిన్స్. ఓకేనా. మన కాళ్ళకి వెనక సైడు, ఓకేనా, మోకాళ్ళ కింద మడం నుంచి పైన వెనక సైడ్ వస్తే అదే ఉండల కింద చుట్టల కింద ఉంటుంది చూసారు, ఇక్కడ ఉండల కింద చుట్టల కింద ఉంటుంది. ఓకేనా. అలా ఉన్నట్లయితే మనకి విరికోజ్ వెయిన్స్ ఉన్నట్లయితే మనకి వెంటనే రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం రిజెక్ట్ అనేది చేయరు. ఓకేనా. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకి రిజెక్ట్ అనేది చేయరు. ఇది ఇక్కడ చూసారా, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే రిజెక్ట్ అనేది చేయరు. ఓకేనా. బాగా సివియర్ ఉంటే మాత్రం రిజెక్ట్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. తర్వాత ఏంటంటే ఫ్లాట్ ఫుట్. ఓకేనా. ఫ్లాట్ ఫుట్ వచ్చేటప్పటికి మనం ఫ్లాట్ ఫుట్ చెక్ చేస్తారు. మనం కూడా ఇంటికాడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటే వాటర్లో డిప్ చేసి కాళ్ళు అనేవి కింద పెట్టినట్లయితే ఇలా వచ్చిందనుకో ఫ్లాట్ ఫుట్ ఉన్నట్టు. మనకి ఆర్క్ షేప్లో, అంటే ఇక్కడ షేప్ తిరిగి చూసారా, ఇలా షేప్ తిరిగినట్లయితే మనకి ఎటువంటి ఫ్లాట్ ఫుట్ లేదు, మన నార్మల్ ఫుట్గా ఉన్నట్టు. ఓకేనా. వీళ్ళు డైరెక్ట్గా ఫిట్ అయిపోతారు. ఇలా ఏంటంటే డాక్టర్ మీద డిపెండింగ్గా ఉంటుంది. ఓకేనా. మ్యాగ్మెంట్ అంటే ఫిట్ చేసేస్తారు, ఎక్కడో కానీ రిజెక్ట్ అనేది చేయరు. అలాగే మనకి హ్యాండ్స్ బెండ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే మన కాలుకి 6 ఫింగర్స్ ఉన్నా కానీ, హ్యాండ్స్ 6 ఫింగర్స్ ఉన్నా కానీ మనకి రిజెక్ట్ అనేది చేసేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే స్వెట్టింగ్ కూడా చెక్ చేస్తారు, స్వెట్టింగ్ ఎక్కువగా పడుతుంది. ఓకేనా. స్వెట్టింగ్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్లో వచ్చేటప్పటికి 2 బాల్స్ కూడా సేమ్ సైజులో ఉండాలంటారు. కానీ మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. అలాగే మనకి పెనీస్ ఉంది కదా, పెనీస్ అనేది మనం వెనక్కి లాగినప్పుడు పప్పర్ అనేది వెనక్కి అనేది రావడం జరగాలి. ఓకేనా. వెనక్కి రాకపోతే మనకి అన్ఫిట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే మనకి పైల్స్ చెక్ చేస్తారు. పైల్స్ ఎలా చెక్ చేస్తారంటే మనం ఒంగోబెట్టి దగ్గమంటారు. దగ్గినప్పుడు వెనకాల నుంచి మనకి ఏమైనా చీము కానీ రక్తం కానీ వచ్చినట్లయితే మనకి పైల్స్ అన్ఫిట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. మ్యాక్సిమం మెడికల్ ఎగ్జామినేషన్లో అన్ఫిట్ చేసే పాయింట్స్ ఏంటంటే, ఒకటి లాంగ్ సైట్. ఓకేనా. లాంగ్ సైట్ మ్యాక్సిమం ఎక్కువ మందికి లాంగ్ సైటే ఉంటుంది. ఓకేనా. లాంగ్ సైట్లో వీళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. రెండు వచ్చేటప్పటికి వెరికోజ్ వీన్స్. ఓకేనా. అలాగే ఫ్లాట్ ఫుట్ ఒకటి, నాక్నీ ఒకటి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మన బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఓకేనా. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లో కూడా చాలామంది రిజెక్ట్ అనేది చేసేస్తారు. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్. ఓకేనా. వీటిల్లోనే ఎక్కువగా రిజెక్ట్ అనేది చేసేస్తారు. మిగతా అనేది పెద్ద ఎక్కువగా పట్టించుకోరు. ఓకేనా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకేనా. మెడికల్ సంబంధించి ఈ పాయింట్స్ మ్యాక్సిమం చెక్ చేస్తారు. ఓకేనా. మీకు ఇంకేమైనా మెడికల్ సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో కానీ పర్సనల్గా అడగాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో, మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఓకేనా. అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో ఎవరైతే SSGD ఆస్పిరెంట్స్ మీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.